కేసీఆర్ ఎందుకు ఇలా ప్రతిపక్ష నేతగా ఉండి ప్రతి కార్యక్రమానికి గైర్హాజరు, బడ్జెట్ సెషన్ లో నో పార్టిసిపేషన్, 15 ఆగస్టు వేడుకలకు గైర్హాజరు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోను జెండా ఎగరేయలేదు, రాజ్భవన్ టీవీ ఎందుకు ఆబ్సెంట్, ఎల్ఓపి పోస్టు కేవలం ప్రోటోకాల్ కోసమైనా, బీఆర్ఎస్ అధినేత వ్యవహారంపై సర్వత్రా విమర్శలు అంటూ కేసీఆర్ ని 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసుకున్న తెలంగాణ ప్రజలు ఇక ఇప్పుడు కనీసం ఎమ్మెల్యేగా కూడా చూస్తలేరు. ఎందుకోసం అంటే ఎమ్మెల్యేగా కూడా పోతలేడు. గజ్వేల్కి ఇప్పటిదాకా పోలేడట. గజ్వేల్ జెండా కూడా ఎగరలేదట. నిన్న ఎమ్మెల్యే హోదాలో మన క్యాంప్ ఆఫీస్ కి అయితే పోవాలి కదా. సో లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఉండి మరి అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లోకి వచ్చి మనం మాట్లాడిండా అంటే ఏది మాట్లాడలేదు, కొట్లాడలే. ఖాళీ వచ్చి కూర్చొని బడ్జెట్ ప్రసంగం విని బయటకు వచ్చి రేపటి నుంచి మేము సింహాల లెక్క కొట్లాడతామని చెప్పారు కదా. మరి ఎప్పుడు కొట్లాడతారని వెయిట్ చేస్తా ఉన్నారు. సో మరి ఇలా ప్రతిపక్ష హోదా మీకు ఇచ్చినప్పుడు కేసీఆర్ మరి ఎక్కడా కూడా ఆయన కనిపించకపోతే నీకు ఏ బాధ్యత పెడితే ఆ బాధ్యత నిర్వర్తించాలన్నా లేదా? మరి అట్లాంటప్పుడు మీరు ఇలా ఆపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు బయటకు వచ్చి ఇలా ఇంతమంది రైతుల సమస్యలు మాట్లాడన్నా లేదా? ఇంతమందికి రుణమాఫీ జరగలేదు, మరి రుణమాఫీ ఎప్పుడు చేస్తారని మీరు అడగాల్సిన బాధ్యత కేసీఆర్ కు ఉన్నదా లేదా? ఇవాళ మరి ఎందుకు రావట్లేదు బయటకు బీఆర్ఎస్ నాయకులు కానీ? మరి ఊరికే ఒక సెల్ నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ ద్వారా డేటా తీసుకొని కూర్చున్నాడేనా, లేదంటే రేపటి నుంచి ఏమన్నా రోడ్లు ఎక్కేది ఉందా? గ్రామాలలో మాఫీ కాని చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు.